గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు అన్న పద్యం ఇప్పుడు రివర్స్ అయింది. గరిటెడైనా చాలు కరము పాలు అని పాడుకుంటున్నారు. అవును, గాడిద పాలకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మరి గాడిద పాలకు ఎందుకంత డిమాండ్ ఏర్పడింది? అవి తాగటం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారు? గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడవడైననేమి కరమపాలు అన్నారు వేమన. కానీ ఇదే గాడిద పాలకు ఇప్పుడు మార్కెట్లో భారీగా కూడా డిమాండ్ పెరిగింది. లీటర్ 2000 రూపాయల వరకు కూడా ధర పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలామంది గాడిదలకు సంబంధించినటువంటి ఫారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు ఇలాంటి ఫారాల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని చెప్తున్నారు. అయితే అసలు ఈ గాడిద పాలకు సంబంధించి గాడిదల పెంపకానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరిగ్గా మార్కులు తెచ్చుకోకపోతే ఇలా చదివితే గాడిదలను కాస్తావు అని మందలించేవారు. కానీ ఇప్పుడు ఎవరన్నా అలా అంటే ఖచ్చితంగా అది మంచి దీవెనే అవుతుంది. అవును, గోవు పాల కన్నా ఇప్పుడు గాడిద పాలకే విలువెక్కువ. గోవు పాలు మార్కెట్లో 100 రూపాయలుంటే గాడిద పాలు మాత్రం 2000 నుంచి 4000 పలుకుతున్నాయి. ఇప్పటి వరకు గొర్రెలు పెంచుకుని కుటుంబాలు పోషించుకుంటున్న కొందరు రైతులు గొర్రెలతో పాటు గాడిదలు కూడా పెంచుతున్నారు. రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా గాడిదలను పెంచుతున్నారు. మనతో పెంపకందారులు ఉన్నారు. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటని చెప్పుకోవచ్చు ఇలాంటి ఒక గాడిదలు లార్జ్ స్కేల్లో పెంచడం అనేది. అసలు ఈ ఆసక్తి ఎందుకు వచ్చింది? మీరు ఈ గాడిదల్ని ఎంత పెద్ద ఎత్తున పెంచాలనుకోవడానికి కారణం ఏంటి? కారణం అంటే ఫస్ట్ పూర్వం నుంచి 2-3 ఉండేయండి గొర్రెలు. చిన్నప్పటి నుంచి మేపుతూ ఉండేవాళ్ళం. అయితే అందరూ ఫారెన్ పెట్టారు, పాలుకి రేట్ ఉందన్న ఏదో అన్నారండి. దాని గురించి అని మేము సర్లే గొర్రెలతో ఉంటాయని కొన్నామండి. అయితే ఫారెన్ గట్ట మాకేమీ ఇలుగు అనుకోవట్లేదండి. ఇక సరదాగా నీకు గొర్రెలు ఉంటాయని చెప్పని కొన్నామండి పాలు. కానీ లీటర్ 2000 అలాగా పట్టుకెళ్తున్నారండి. ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్లు ఇచ్చామండి. ఫోన్ నెంబర్లు ఇస్తే పట్టుకెళ్తున్నారు. మేము వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చారండి. వాళ్ళు వస్తే కర్ణాటకలోనే జంగారెడ్డిగూడెం వచ్చారండి. జంగారెడ్డిగూడెం నుంచి మేము కొనుక్కోవడం జరిగింది. గాడిద ఒక తల్లి పిల్ల కలిపి 35,000కి 45,000కి అలా కొన్నామండి. మొత్తం ఈ గాడిదలు మొత్తం కొంటాకే 9 లక్షలు అయిందండి. అంటే వాస్తవంగా నిజంగా ఈ పాలని ఎవరన్నా కొనుక్కెళ్తున్నారా? నిజంగా మీకు అంత ధర ఇచ్చి కొనుక్కెళ్తున్నారా? మీకు కొనుక్కెళ్తాం అంటే వాస్తవం అండి. లీటర్ 1000కి 2000కి అలా కొనుక్కెళ్తాం మట్టుకైతే కొనుక్కెళ్తున్నారండి. ఈ నిమ్ము గట్ట ఆవేశం కానీ, మోకాల నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ ఏమి ఉండదండి పాలు తగ్గితే. దాని గురించి అని ఇక ఇలా చేస్తున్నామండి. ఒక్కొక్క గాడిద ఎంత పాలు ఇస్తుందండి? ఒక్కొక్క గాడిద ఒక పావు లీటర్ ఇస్తుందండి, ఒకటి 1/2 లీటర్ ఇద్దండి. ఇక ఈ సూప్లోనే ఇస్తాయండి. ఇక అంత మించి ఏమి ఎక్కువ ఉండి. ఓవరాల్గా చూస్తే ఈ గాడిదలకు సంబంధించినటువంటి పాలు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని ఈ పాలని కొన్ని రకాల సౌందర్య సాధనాల్లోనూ ముఖ్యంగా సబ్బుల్లోనూ కూడా వాడుతున్నారని చెప్పి ప్రచారం జరిగిన నేపథ్యంలోనే ఈ గాడిదలను పెంచి ఆ పాలను అమ్మటం ద్వారా వాటిని ఉత్పత్తి చేయడం ద్వారా ఎగుమతి చేయడం ద్వారా కూడా లాభం ఆర్జించవచ్చు అనే ఒక ఆసక్తితోటి ఇప్పుడు కొంతమంది వీటిని లార్జ్ స్కేల్లో కూడా పెంచుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గాడిద పాలే కాదు, విజయవాడ శివార్లో ఉన్న తాడేపల్లి, ఏలూరు పాత బస్టాండ్లో మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం గాడిద మాంసం విక్రయాలు కూడా జరుగుతున్నాయి. గాడిద మాంసం కిలో మటన్ కంటే ఎక్కువ రేటు పలుకుతోంది. అయితే గాడిద పాలు, మాంసం శ్రేష్టమని ప్రభుత్వాలు ఎక్కడా ధృవీకరించలేదు. కానీ ఇతర దేశాల్లో గాడిద పాలు వాడకంపై కొన్ని నివేదికలు అందుబాటులో ఉన్నాయి. దాని ప్రకారం గాడిద పాలలో తల్లి పాలతో సమానమైన ప్రోటీన్లు, వైటమిన్లు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. ఎందువల్ల పడుతున్నారంటే గాడిద పాలు తల్లి పాలతో ఈక్వల్గా న్యూట్రియంట్ కాంపోజిషన్ ఉంటుంది. క్యాలరీస్ డాంకీ మిల్క్లో 49 క్యాలరీస్ ఉంటే కౌస్ మిల్క్లో 61 క్యాలరీస్ ఉన్నాయి. హ్యూమన్ బ్రెస్ట్ మిల్క్లో 70 క్యాలరీస్ ఉన్నాయి. ఏదైతే ఈ క్యాలరీ అమౌంట్ ఉందో తక్కువ అమౌంట్ ఉండడం వల్ల దీన్ని యాంటీ డయాబెటిక్ మిల్క్గా కూడా ఇప్పుడు కన్సిడర్ చేసి తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ 2 గ్రామ్స్ ప్రోటీన్ 100 ml డాంకీ మిల్క్లో ఉంటుంది. కౌస్ మిల్క్లో 3 గ్రామ్స్, హ్యూమన్ మిల్క్లో 1 గ్రామ్ మాత్రమే ఉంటుంది. ఏదైతే ఈ ప్రోటీన్ వాల్యూస్ ఉన్నాయో కౌస్ మిల్క్లో ఏదైతే మనకి కెసిన్ దొరుకుతుంది అది కొంచెం ఎలర్జీ అనేది పిల్లలకి ఇస్తుంది. దానికంటే డాంకీ మిల్క్లో మనకి వే ప్రోటీన్ దొరుకుతుంది. ఏదైతే ఇప్పుడు బాడీ బిల్డింగ్కి కానీ ఇంకేదైనా వాడుతున్నారో వే ప్రోటీన్ డాంకీ మిల్క్లో ఎక్కువ ఉంటుంది. టోటల్లీ ఇది బ్రెస్ట్ మిల్క్ ఏదైతే కాంపోజిషన్ ఉంటుందో దానికి ఈక్వల్గా ఉండడం వల్ల ఏన్షియంట్ టైం నుంచే ఇన్ఫాంట్కి రీప్లేస్మెంట్గా
ఇది తీసుకోబడుతుంది డాంకీ మిల్క్ అనేది. పూర్వీకులు పసిపిల్లలకు గాడిద పాలు తాగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అని నమ్మేవారట. ఆయుర్వేద గ్రంథాల్లో కూడా గాడిద పాల ప్రస్తావన ఉంది అంటున్నారు వైద్యులు. అయితే వినియోగంలో మాత్రం కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని దేనైనా సరే మన మోతాదులో వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ దాన్ని మందు రూపంలో కాస్మెటిక్స్ ప్రజెంట్ ఇప్పుడైతే దాన్ని కాస్మెటిక్స్ రూపంలో ఎక్కువగా వాడుతున్నారు. దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని ఈ ఫేస్ క్రీమ్స్ కింద ఎక్కువగా విరవిగా ప్రపంచం అంతా కూడా దాన్ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఏదైనా సరే దాని ఎలర్జెన్స్ని కొంతమందికి పడకపోవచ్చు. దానిలో ఎలర్జిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఉపయోగాలు మనిషికి మారుతూ ఉంటాయి కనుక ఎక్కువగా కఫ ప్రకృతి ఉన్నటువంటి వ్యక్తులు వాడడం ద్వారా అది ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ వాడాలి దీంతో చేసినటువంటి పాలతో చేసినటువంటి క్రీమ్స్ని. ఇకపోతే దీని మాంసాన్ని కూడా కొంతమంది ఈ కాలంలో తినడం జరుగుతుంది. ఈ మాంసం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని అది ఒక అపోహ మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. అయితే గాడిద పాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న వాదనను వెటర్నరీ వైద్యులు కొట్టిపడేస్తున్నారు. గాడిదలు అంతరించిపోతున్న జంతువులలో ఒకటని, వీటిని మాంసం కోసం వాడటం, ఇతర వ్యాపారాల కోసం వినియోగించడం చట్ట ప్రకారం నేరం అని చెప్తున్నారు. గాడిద పాలతో వ్యాపారం చేయడానికి అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అంటున్నారు. ఒక నానుడైతే బాగా ప్రచారంలో ఉంది. గాడిద పాలు తాగినా కానీ మాంసం తిన్నా కానీ ఈ మనుషులకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రకరకాల పాలు తాగితే ఉబ్బసం, ఆస్తమా, తర్వాత గుండె జబ్బులు, డయాబెటిక్, తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇవి రకరకాల వ్యాధులన్నీ నయమవుతాయని ఒక నానుడి, ఒక ప్రచారం ఉండటం వల్ల చాలామంది ప్రజలు తెలియక ఏంటంటే గాడిద పాలు తాగడం అనేది జరుగుతుంది. దానికి ఏ విధమైనటువంటి కూడా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అనేవి లేవు. అలాగే మాంసం తినడం వల్ల కూడా ఏ విధమైన మనకి శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు. గాడిద అది అంతరించిపోతున్న ఒక జాతి. ఒక గాడిద కానీ ఒక ఒంటి కానీ వీటిని మాంసం తినడం కానీ వాటిని హింసించడం కానీ చట్టరీత్యా కూడా ఏ విధమైన పర్మిషన్స్ ప్రభుత్వం నుంచి లేవు. మార్కెట్లో గాడిద పాలకున్న హైప్, డిమాండ్ ని ఆసరాగా చేసుకుని కొందరు గాడిద పాల ఉత్పత్తి, లాభాల పేరుతో ఆశ చూపి ఔత్సాహిక రైతుల్ని నమ్మించి ముంచేస్తున్నారు. ఈ మోసాలకు చెక్ పడాలంటే దీనిపై అధికారులు స్పందించి సరైన విధి విధానాలు ప్రకటించాల్సింది. గాడిద పాల విషయంలో జరుగుతున్న ప్రచారానికి వైద్య నిపుణులు చెప్తుందానికి చాలా తేడా అయితే స్పష్టంగా కనిపిస్తోంది. పాలు ఏ మోతాదులో తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవడానికి కొన్ని ప్రమాణాలు అయితే వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపున దేశంలో ఎక్కడా గాడిద పాలతోటి ఎలాంటి ఉత్పత్తులు తయారు కావడం లేదు. ఈ నేపథ్యంలో గాడిద ఫారాలపైన పెట్టుబడులు పెట్టడం చేతులు కాల్చుకోవడంగానే భావించాలి. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 ఏలూరు నుంచి.